మీనరాశి. మీనరాశి వారికి ఈ 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే, కొన్ని సమస్యలు అనేటువంటివి ఉండినా అద్భుతముగా మీకు రాణింపు అనేటువంటిది ఉంటుంది. గ్రహస్థితులు అనుకూలముగా కొంత లేక ఇబ్బందులు పెడుతూ ఉండినా మీ దృఢ సంకల్పముతో దైవానుగ్రహంతో ముందుకు వెళతారుగాక, నెగ్గుకొస్తారు. అయినా బాగా పని చేసుకోవాలి, ఎలాగైనా సరే శారీరకమైనటువంటి శ్రమతో దైవానుకూలముతో ముందుకే వెళ్ళాలి అనేటువంటి దృఢ సంకల్పముతో ముందుకు వెళతారుగాక, అనుకూలమైనటువంటి వారితో సంప్రదింపులు చేస్తారు. అనానుకూలమైనటువంటి వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది వస్తుందో అని చేయకుండా మానుకోవడం అనేది జరుగుతుంది. మంచి సలహాలు తీసుకోవాలి అనేటువంటి దాంతో 1-2 సార్లు మీకు అనుకూలమైన వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటారు. స్థిరాస్తుల విషయంలో విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో స్థిరాస్తులు కొలిక్కి రాని విషయం ఉంటే కనుక అది మీకు తప్పకుండా స్థిరాస్తుల విషయంలో కొలిక్కి వస్తుంది. దాయాదుల నుండి రావాల్సినటువంటివి వస్తాయి, మేలు జరుగుతుంది. కోర్టు పరమైనటువంటి వ్యవహారాలలో మీరు విజయం సాధించి తీరుతారుగాక. ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉన్నది కొంతవరకు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, అలాగే స్థిరత్వము ఏర్పరచుకోవటము ఈ సంవత్సరము. విద్యార్థులకు చాలా బాగా చదువుకోవాలి, మంచి యోగం ఉండబోతున్నది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, టీవీ ప్రసార మాధ్యమాల్లో చెప్పేటువంటి వాళ్ళకైనా, అంటే మామూలుగా ఈ సీరియల్స్ అవి తీసేటువంటి వాళ్ళకైనా అనుకూలవంతముగానే ఉండబోతున్నది. జాగ్రత్తగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు బాగా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. తర్వాత సంతాన యోగము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉన్నది. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.